తీసుకుపోయినరు పాపను చంపేసిండ్రు తర్వాత తెచ్చి ఊరేసుకున్నదని చెప్తున్నారు అంతే. మొత్తం చేసింది మాత్రం హాస్టల్లోనే జరిగింది సార్. ఇది పాప మాత్రం ఏం చేసుకోలేదు. చిన్న ప్రాబ్లం ఉన్నా మా పాప చిన్న ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తుంది సార్, కంపల్సరీ చెప్తుంది. ఎటువంటి ఇష్యూ ఉన్నా మాకు చెప్తుంది. స్కూల్ టాపర్ మా పాప. మా డిమాండ్ ఏం లేదు, మా పాప మాకు కావాలా అంతే. మా పాప మాకు కావాలా. లక్షలు కూలి చేసి కూలి చేసి నేను 1,15,000 హాస్టల్కి ఫీజు కట్టేసిన, మళ్ళీ జాయినింగ్ ఫీజు చేసిన, అన్ని కట్టిన కూలి చేసే చేస్తున్నాం మేము. మా భార్యకి ఇట్లా కూలి చేస్తాం, మేము ఇట్లా కూలి చేసి ఆమెకి ఎప్పుడు కావాలో 500 1000. మధ్యాహ్నం శ్రావణి అనే అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎంఎల్ఆర్ ఐటీ కాలేజ్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నదనే సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. హాస్టల్ యాజమాన్యం ఆమె డోర్స్ బ్రేక్ చేసి తీసుకొని ట్రీట్మెంట్ కోసం మల్లారెడ్డి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే చనిపోయింది, బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి పిలిపించడం జరిగింది. వాళ్ళను ఇంకా దరఖాస్తు ఇవ్వమని చెప్పాము. ఇంకా వాళ్ళు దరఖాస్తు ఇవ్వకుండా మాకు అనుమానాలనే చెప్తున్నారు. ఏ అనుమానాలైనా కూడా దరఖాస్తు ఇస్తే దర్యాప్తులో క్లియర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా నిందితులు ఉన్నట్లయితే దానికి సంబంధించి ఆమె చనిపోవడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందని పక్కనే హాస్పిటల్ ఉండే మల్లారెడ్డి అంత దూరం తీసుకెళ్ళారు. మల్లారెడ్డి హాస్పిటల్ ఇక్కడ వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ లేవని మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్తున్నారు. సూసైడ్ నోట్ ఒకటి దొరికింది. సూసైడ్ నోట్లో పెయిన్ భరించలేకపోతున్నాను సారీ మా అని రాయడం జరిగింది. అది కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి వెరిఫై చేస్తాం. అమ్మాయి రాసిందా ఇంకా దాంట్లో ఏదైనా వేరే ఉన్నాయా కూడా దర్యాప్తులో తెలుసు. ఇక్కడే చనిపోయిందా సార్, హాస్పిటల్కి వెళ్తారు అంటే ఇక్కడే చనిపోయిందని కొందరు అంటున్నారు, తీసుకుపోతుంటే చనిపోయింది అంటున్నారు. అంటే చనిపోయింది అనేది గ్యారంటీగా చెప్పడానికి ప్రొఫెషనల్స్ ఉండరు కాబట్టి డాక్టర్స్ తోటి చెప్పించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి హాస్పిటల్.